హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. బోలో జగదంబే మాత కీ జై, జగజ్జనని మాత కీ జై, శాకాంబరి మాత కీ జై. భక్తులందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. మరి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఏ రోజులలో ఏ పండుగలు వస్తున్నాయి, ఏ మంచి తిథులు వస్తున్నాయి ఒక్కసారి మనం తెలుసుకుందాం. జూలై 30 మంగళవారం, కృత్తికా నక్షత్రం. భక్తులారా, నేను ఇంతకుముందే చెప్పి ఉన్నాను, ఆషాఢ మాసం సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో విశేషమైనటువంటిది. అందులో స్వామివారి యొక్క కృత్తికా నక్షత్రము మంగళవారం రావడం ఎంతో విశేషం. ఇంతకుముందు నేను చెప్పినాను, మంగళవారం ఆశ్లేష నక్షత్రం, సర్ప నక్షత్రం, సర్పాలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అలాగే మంగళవారం కృత్తికా నక్షత్రం కూడా స్వామివారికి ఇష్టమైన వారం మంగళవారం. అందులో స్వామివారికి జన్మ నక్షత్రం కృత్తికా కలిసి రావడం ఎంతో విశేషం. దీనినే ఆడి కృత్తిక అంటారు. ఆడి మాసం అంటే ఆషాఢ మాసం. తమిళియన్స్ ఈ ఆషాఢ మాసంని ఆడి మాసం అంటారు. ఈ ఆషాఢ మాసం ఎంతో పవిత్రంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధనలు జరుగుతుంటాయి. స్వామివారికి కాబడి ఉత్సవం జరుగుతుంది ఈ ఆషాఢ మాసం కృత్తికా నక్షత్రం ఉన్న రోజున. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, శ్రీ మహావిష్ణువుల వారు అలంకార ప్రియులు, అమ్మవార్లు నామపారాయణ ప్రియులు. ఒక్కొక్క భగవంతుడు ఒక్కొక్క ఇష్టాన్ని కలిగి ఉన్నాడు కదా. సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటిది ఏమిటంటే కావడి. కావడి మోస్తే చాలు సుబ్రహ్మణ్య స్వామి వారికి అనుగ్రహం తరతరాలుగా ఉంటుంది మనకు, మన ముందు తరాల వారికి కూడా. చాలా మంది కూడా కావడి మోస్తారు, మొక్కుకుంటారు కూడా కావడి మోస్తా అని. కావడిలో ఎన్నో రకాలు ఉన్నాయి. పాల కావడి ఉంది, పెరుగు కావడి ఉంది, తేనె కావడి ఉంది, నెయ్యి కావడి ఉంది, పంచదార కావడి, కొబ్బరి నీళ్ళ కావడి, పుష్ప కావడి, భస్మ కావడి, చందన కావడి, హరిద్ర కావడి, కుంకుమ కావడి, ఇలా ఎన్నెన్నో సరే ఏవైనా సరే స్వామివారికి ఇష్టమైనటువంటిది కావడిలో మోసుకొని వచ్చి స్వామివారికి సమర్పిస్తే చాలు. చాలా చోట్లలో పాల కావడే సమర్పిస్తారు స్వామివారికి. అభిషేకాలు జరుగుతుంటాయి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇష్టమైనటువంటి కావడి మోస్తే కనుక ఎటువంటి కష్టాలున్నా కూడా కానరాని లోకాలకు వెళ్ళిపోతాయి. కష్టాలన్నీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి కావడి సుబ్రహ్మణ్య స్వామి వారికి. పాల కావడి చాలా చోట్ల జరుగుతుంది. పాలుమయ్యండి. కావడి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకు ముందట ఒక ఉట్టిలాగా కట్టిన ఉంటాయి. వైర్తో సాలిదా పురుకోసైనా సరే, మంచి లావుపాటి దారంతో అయినా సరే ఒక వేలాడుతున్నట్టుగా ఉంటుంది కావడి. ముందాల ఒక చిన్న బిందె ఉంటుంది, వెనకాల కూడా ఒక చిన్న బిందె ఉంటుంది. ముందాల పాలు, వెనకాల నీళ్లు. ఇవి మోసుకుంటూ స్వామి వారి యొక్క నామపారాయణ. సుబ్రహ్మణ్యంకు హరోం హర, బాలమురుగనకు హరోం హర, వ్యక్తివేలు మురుగనకు హరోం హర అనే పారాయణం చేస్తూ స్వామివారి యొక్క నామాన్ని ఓం శ్రీ షణ్ముఖాయ నమః ఈ నామాలను పారాయణం చేస్తూ కావడి మోసి స్వామివారికి కావడి సమర్పిస్తేనే చాలు సుబ్రహ్మణ్య స్వామి వారు ఎంతో పరవశించిపోతారు. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. విద్యాబుద్ధి లోపించిన వారికి ఖచ్చితంగా విద్య లభిస్తుంది, బుద్ధి కూడా లభిస్తుంది. బాలారిష్ట దోషాలు ఏమున్నా కూడా పిల్లలకు అవన్నీ కూడా సమూలంగా నశించిపోతాయి. సర్పదోషాలున్నా కూడా సమూలంగా నశించిపోతాయి. శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే చాలా చోట్లలో కూడా స్వామివారి యొక్క శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాలు జరుగుతుంటాయి. వివాహం కాని వారు ఎవరైనా ఉన్నా సరే కళ్యాణంలో ఖచ్చితంగా పాల్గొనండి. యథాశక్తి ధనరూపేణ వస్తురూపేణ అక్కడ ఆలయంలో సహాయపడండి. కళ్యాణకు సంబంధించిన వస్తువులు ఎన్నో ఉన్నాయి. బియ్యమైనా సరే, తలంబ్రాల బియ్యమైనా సరే, ఓడి బియ్యమైనా సరే, కళ్యాణం యొక్క మధుపర్కాలు, వస్త్రాలైనా సరే, ఉత్సవ విగ్రహాలు కట్టాల్సినటువంటి వస్త్రాలైనా సరే, కళ్యాణ దండలైనా సరే, బాసింగాలైనా సరే, జీలకర్ర బెల్లమైనా సరే, ఏవైనా సరే బియ్యానికి ఆ పూజకు సంబంధించినటువంటి కన్యాదానానికి సంబంధించినటువంటి కొబ్బరి బోండమైనా సరే, గుమ్మడికాయ అయినా సరే, ఇంకా ఎటువంటి వస్తువు అయినా సరే అక్కడ బ్రాహ్మణుని అర్చకుని సంప్రదించి
ఆ వస్తువు దానం చేయండి. వివాహం కాని వారు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. వివాహ విషయంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆడి కృత్తిగా ఎంతో ఎంతో విశేషమైనటువంటిది. స్వామి వారికి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి కావడి మొయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. వెట్టి వేలు మురుగనుకు హరోం హర, బాలమురుగనుకు హరోం హర. భక్తులారా, ఈ ఆడికృతిగా సరాసరి 10 సంవత్సరాలకి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో సోమవారమో లేదా బుధ, గురు, శుక్ర, శని ఆది సోమవారాలలో వచ్చేది. కానీ ఈ సంవత్సరము మంగళవారం రావడం కృత్తికా నక్షత్రం ఎంతో ఎంతో విశేషం. సరాసరి 2014లో వచ్చింది మంగళవారం కృత్తిక. ఈ ఆషాఢ మాసంలో ఈ ఆడి కృత్తిక అనేది జయనామ సంవత్సరంలో వచ్చింది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చిందే ఈ ఆడి కృత్తిక. ఎంతో విశేషమైనటువంటిది. భక్తులందరూ కూడా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనలో పాల్గొని స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.